హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డొంకాడ బ్లాగ్స్. ముందుగా మన సబ్స్క్రైబర్లకి ప్రేక్షకులందరికీ మెరీ క్రిస్మస్. ఈరోజు మనం సింగపూర్లో ఉన్న క్రిస్మస్ వండర్ల్యాండ్ చూడడానికి వచ్చాం. ఇక్కడ లైటింగ్స్ అన్ని చూసి నా తల గిర్రన విష్ణు చక్రంలా తిరిగింది. ఈరోజు సింగపూర్లో ఉన్న క్రిస్మస్ వండర్ల్యాండ్కి వచ్చాం. ఎంట్రీ ఫ్రీ కాదు, $11 స్పెండ్ చేసి trip.com లో నేను టికెట్స్ తీసుకున్నాను. మీరు చూసారు కదా ఈ హాల్ మార్క్ దగ్గర అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు గార్డెన్స్ బై ద బే దగ్గర. సో మేము కూడా ఫొటోస్ తీసుకున్నాం. అక్కడ నుంచి ఈ సూపర్ ట్రీ గ్రూవ్ ఉంది కదా, ఈ సూపర్ ట్రీ గ్రూవ్ లైక్ 12 ఐకానిక్ సూపర్ ట్రీ గ్రూవ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ మెరీనా బే శాండ్స్ లో. ఇంకా అలాగ ముందుకు వెళ్తే ఈ వైట్ లైటింగ్స్ తోటి మొత్తం మెస్మరైజ్ అయిపోతున్నారు. ఎందుకంటే ఆ లైటింగ్ అంతా చూస్తుంటే మినిమిట్లు గొలిపేటట్టు ఉంది. అండ్ ఈ సూపర్ ట్రీ గ్రూవ్స్ మనకి లైటింగ్ ఎప్పుడు వస్తుంది అంటే 7. ఇదే మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ. ఇది 20 మీటర్స్ టాల్ స్పెలారియా అండ్ ఈజ్ హైలీ పాపులర్ బ్లిజార్డ్ టైమ్. ఇదేని ఒక 90,000 LED బల్బ్స్ తోటి ఈ మొత్తం ఈ స్ట్రక్చర్ తయారు చేశారు. మీరు ఆ లైటింగ్ చూస్తే మీకు అర్థం అవుద్ది. చూసారా లైటింగ్? ఆ లైటింగ్ మొత్తం 90,000 LED బల్బ్స్ తో చేశారు. సో ఈ మెయిన్ అట్రాక్షన్ దగ్గర అందరూ ఫొటోస్ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ క్వైట్ మెస్మరైజింగ్ ఆ లైటింగ్ అంతాను. ఈ స్పెలారియా లైట్ డిస్ప్లే 20 మీటర్స్ లాంగ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మ్యాజికల్ స్నో ఎఫెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆ మ్యాజికల్ స్నో ఎఫెక్ట్ రోజుకి 3 times చేస్తున్నారు. ఇట్స్ లైక్ 720, 840 అండ్ 920 ఇస్ ద లాస్ట్ టైం. సో మీరు వెళ్ళేటట్టు ఉంటే ఈ 3 టైమింగ్స్ చెక్ చేసుకోండి. అండ్ ఆ స్నో ఎఫెక్ట్ మనకి సింగపూర్ లో స్నో అనేది లేదు కదా, సో ఆ ఎఫెక్ట్ అనేది చాలా వండర్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ స్పెలారియా కింద చాలా మంది ఫ్లాష్ మాబ్స్ చేస్తున్నారు అండ్ సాంగ్స్ పాడుతున్నారు. ఇట్స్ మెయిన్లీ అబౌట్ క్రిస్మస్ థీమ్ సాంగ్స్. అండ్ ఆ సాంగ్స్ కూడా చాలా లైవ్లీగా ఉన్నాయి. ఇట్స్ లైవ్ మ్యూజిక్ అండ్ లైవ్ సాంగ్స్. సో అది కూడా ఎంజాయ్ చేయండి. ఈ స్పెలారియా లైట్ డిస్ప్లే దగ్గర నుంచి మనం కొద్దిగా ముందుకెళ్ళాం అనుకోండి, అక్కడ కార్నివల్ గేమ్స్ అండ్ రైడ్స్ ఉన్నాయి. సో ఫర్దర్ గా ఎక్స్ప్లోర్ చేయడానికి కొద్దిగా ముందుకెళ్దాం. ఎందుకంటే ఎదురుగా చూసారు కదా మీకు రైడ్స్ కనిపిస్తున్నాయి. ఆ రైడ్స్ లో పిల్లలందరూ ఎంతూజియాస్టిక్ గా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఆ రైడ్స్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ లో ఉన్నాయి. బట్ యూ నీడ్ టు బై అ టికెట్, ఎక్స్ట్రా టికెట్ ఫర్ దట్ రైడ్స్. అండ్ ఆ రైడ్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇట్స్ లైక్ చాలా మెస్మరైజింగ్ ఉంది. రైడ్ కూడా ఫుల్ లైటింగ్స్ ఉన్నాయి. అంతా చిన్నపిల్లల గురించి. మనం కూడా ఎక్కొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే, బట్ అక్కడ మనం టికెట్ తీసుకోవాలి. అక్కడ నుంచి ఫర్దర్ ముందుకే వెళ్తుంటే మనకి స్క్రీన్స్, డిస్ప్లేస్. నెక్స్ట్ అక్కడ రెండియర్ టౌన్ లాగా ఉంది. ఒక ఇమెర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటది. విజిటర్స్ అక్కడికి వచ్చి ఆ టౌన్ అంతా చూడొచ్చు. అండ్ క్రిస్మస్ మార్కెట్ కూడా పెట్టారనమాట. క్రిస్మస్ మార్కెట్ లోని ఏంటంటే మనకి సీజనల్ ట్రీట్స్, గిఫ్ట్స్ అండ్ ఆర్టిజనల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉంచారు. ఇక్కడ మనకి డ్రింక్స్ కూడా ఇస్తున్నారు, బట్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూ నీడ్ టు బై పర్ గ్లాస్. సో ఇక్కడ వైన్ పెట్టారు. ఇంకా ఫర్దర్ గా ముందుకెళ్తే మళ్ళీ మనకి కొన్ని బీడ్స్ అవి ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ నుంచి కొద్దిగా ఇది అలాగా మనకి ఇంట్రెస్టింగ్ గా లేదు, క్యాండీస్ టైప్. ఇక్కడ ముందుకెళ్తే ఇక్కడ షాంపెయిన్ ఉంది. సో షాంపెయిన్ ఇస్ ఆల్సో అవైలబుల్. చూసారు కదా, $15 షాంపెయిన్ ఉంది. ఈ షాంపెయిన్ అయిన తర్వాత మనకి సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. సో యూ కెన్ బై ద సాఫ్ట్ టాయ్స్. ఎవరికైనా క్రిస్మస్ గిఫ్ట్ ఇద్దాం అన్నా, మామూలు గిఫ్ట్ ఇద్దాం అన్నా ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ దొరుకుతున్నాయి. చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి ఈ సాఫ్ట్ టాయ్స్. నెక్స్ట్ ఫర్దర్ గా ఈ వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ చూపిస్తాను, పదండి. చూస్తే మీరు చాలా ఇంట్రెస్ట్ ఫీల్ అవుతారు. ఇక్కడ నుంచి మనకి ఇప్పటి వరకు ఇక్కడ లోకల్ ట్రెడిషన్ లో చేసిన డెకరేషన్స్ ఇవి చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి కొన్ని ఇన్స్పైర్డ్ డెకరేషన్స్ ఉన్నాయి. అంటే వేరే కల్చర్ నుంచి, వేరే కంట్రీ నుంచి ఇన్స్పైర్ అయిన డెకరేషన్స్. ఇది చూసారు కదా, ఇది జర్మన్ పిరమిడ్ స్ట్రక్చర్, 6 లేయర్ పిరమిడ్ స్ట్రక్చర్. ఇది జర్మన్ డెకరేషన్ నుంచి ఇన్స్పైర్ అయింది. ఇది ఓన్లీ ఇది క్రిస్మస్ కే చేస్తారనమాట ఈ టైప్ డెకరేషన్. సో అది ఇన్స్పైర్ అయ్యి అక్కడ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి డైనింగ్ కూడా ఇచ్చారు. సో మనం అక్కడ ఫుడ్ బై చేసుకుని ఇక్కడ కూర్చొని జస్ట్ లీజర్ గా తినొచ్చు. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఫొటోస్ దిగొచ్చు. మీరు చూసారు కదా, ఈ లేయర్ చాలా అందంగా ఉంది. అక్కడ నుంచి కొద్దిగా ముందుకు తీసుకెళ్తాను గేమ్స్ దగ్గరికి. ఫర్దర్ గా ఈ గేమ్ చూసారు కదా, టాస్ ద రింగ్ అనమాట. ఇది మనం చాలాసార్లు చూసే ఉంటాం. ఆ టాయ్స్ ఉన్నాయి కదా, ఆ టాయ్స్ దానికి గిఫ్ట్ ఇస్తారు. మనం రింగ్స్ ఇస్తారు. టోటల్ 6 రింగ్స్ ఇస్తున్నారు. ఆ 6 రింగ్స్ ఆ బాటిల్ లో పడితే, అంటే ఆ బాటిల్ హోల్డ్ అయితే మనకి అక్కడ పైన ఉన్న టాయ్స్ ఇస్తారు. సో ఇది టాయ్స్ ద రింగ్. అండ్ చాలా బాగుంది ఇది. అండ్ అక్కడ నుంచి ఫర్దర్ గా ముందుకెళ్తే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ డెకరేషన్స్ లైక్ డియర్స్ ఉండి, రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నేనైతే మైండ్ బ్లో అయిపోయింది నాకు పూర్తిగా. అండ్ చాలా ఫొటోస్ తీసుకోవాల్సి వచ్చింది. కలర్ కాంబినేషన్ ఇస్ హైలైట్. ఇట్స్ లైక్ గోల్డ్ డియర్ విత్ రెడ్ ఫ్లవర్స్.
అండ్ మధ్యలో చిన్న చిన్న గోల్డ్ లైట్స్ లాగా చాలా అల్టిమేట్ గా ఉంది. సో ఇట్స్ టైమ్ ఫర్ సూపర్ గ్రూవ్ లైట్స్. ఈ గ్రూవ్ లైట్స్ ఒక్కొక్కటి డిఫరెంట్ కలర్ లో వస్తుంది. లైక్ ఒకటి పర్పుల్, ఒకటి బ్లూ, ఒకటి గ్రీన్, ఒకటి గోల్డ్ కలర్ లో వస్తుంది సూపర్ గ్రూవ్ లైట్స్. అండ్ ఇది 7:45 అండ్ 8:45 టైంకి ఈ లైటింగ్ వస్తుంది. ఈ లైట్స్ గురించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఈ లైట్స్ ఈజ్ లైక్ రిలాక్సింగ్ అండ్ చాలా పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ నేచర్, టెక్నాలజీ అండ్ ఆర్ట్. అంటే మనం మామూలు డే టైం చూస్తే అక్కడ మొక్కలు ఉంటాయి దాని మీద, అండ్ నైట్ అయ్యేసరికి మీకు లైట్స్ వస్తాయి. సో టెక్నాలజీ అండ్ ఆర్ట్ కూడా ఉపయోగించారు, ఎందుకంటే సూపర్ గ్రూ హైట్ ఉంది చూసారా, హైట్ ఒక డిఫరెంట్ హైట్ లో ఉంటుంది. సో ఇది పర్ఫెక్ట్ బ్లెండ్ అనమాట. సో అలా మనం కొద్ది ఫర్దర్ గా ముందుకెళ్తే మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద షో మీరు thumbnail లో చూసుంటారు, స్నో ఇన్ సింగపూర్ అని. ప్లీజ్ డోంట్ మేక్ మీ రాంగ్. నేను స్నో ఇన్ సింగపూర్ అంటే ఏంటంటే మీకు నిజంగా స్నో ఇక్కడ రెప్లికేట్ చేశారు. అండ్ ఆ స్పెల్ ఏరియా 20 మీటర్స్ హైట్ పెట్టారన్నాను కదా, దాని కిందే స్నో రెప్లికేట్ చేశారు. సో మనం ఆ స్నో టైం అయింది, ఆ స్నో టైంకి ఆ దగ్గరికి వెళ్ళాం, అందరూ వెయిట్ చేస్తున్నారు. సో లెట్స్ గో అండ్ ఎంజాయ్ ద స్నో. చాలా డిఫరెంట్ గా ఉంది స్నో మాత్రం, ఎందుకంటే నేను ఎప్పుడు కోల్డ్ కంట్రీస్కి వెళ్ళలేదు. నాకు ఇక్కడ ఈ స్నో చూస్తుంటే చాలా అంటే లైక్ మైండ్ అంతా ప్లెజెంట్ అయిపోయి చాలా హ్యాపీగా ఉన్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద స్నో అండ్ ఎంజాయ్ ద ఫీల్ ఆఫ్ ఇట్. సో ఎవ్రీవన్ అందరూ ఫుల్ ఎంతూజియాస్టిక్ గా ఉన్నారు, ఫుల్ గా అరుపులు కేకలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే స్నో ఇక్కడ మాక్సిమం అసలు స్నో అనే కాన్సెప్ట్ ఉండదు కాబట్టి ఈ క్లైమేట్ కి. సో లెట్స్ ఎంజాయ్ ద స్నో. సో ఇట్స్ లైక్ ఎ విజువల్ వండర్. అండ్ ఎనీ టెక్నికల్ డిఫికల్టీస్ కానీ ఉంటే కొద్దిగా ప్లీజ్ ఫర్గివ్ మీ, ఎందుకంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ న్యూ టు వ్లాగింగ్ అని. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్.